విషయం కాదు. ఇప్పటికే మరి మిథాలీ రాజ్ మరి ఆ ఘనతని సాధించారు. మరి ఇప్పుడు అమరాపాలి కూడా మిథాలీ సరసన చేరి 10,000 పరుగును మైల్ ట్రై చేరినందుకు ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా అమరాపాలికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలుపుదాం. ఇక అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూస్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5, మన ప్యానెల్ నుంచి 7 ఈ మెంబర్స్ గెలుపొందారు. ఓవరాల్గా 44 ఈసీ మెంబర్లు ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు, మన ప్యానెల్కు 15 ఓట్లు రావడంతో ఛాంబర్ అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. డి సురేష్ బాబు అధ్యక్షన పదవిని అందుకుంటున్నారు. ఛాంబర్లో 3,355 మంది సభ్యులున్నారు. 3,287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 40% అంటే 1,417 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 67, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కూడా కొనసాగుతుంది. మరొకసారి కూడా మరి ఏదైతే సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే ఉందో మరి పెద్ద నిర్మాతల నుంచే మరి విజయం దక్కించుకున్నారు. మరి దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఇప్పుడు మరి సురేష్ బాబు మరి ఉండబోతున్నారు. మరి 2027 వరకు కూడా ఇది మరి కొనసాగనుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దానిలో మరి ఏవైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మరి తీర్చేయడానికి కానీ ఆ హక్కులన్నీ కూడా అప్పుడు మరి పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. 2027 వరకు కూడా ఇది కొనసాగనుంది. మరి రానున్న రోజుల్లో అతి త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మనకు తెలుసు రాజకీయాల్లో నార్మల్గా ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో దానికి ధీటుగానే మరి ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నికలు జరగటం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా మరింత ఉత్సాహాన్ని, ఉత్కంఠను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికైతే మరి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో మరి విజయం అయితే దక్కించుకున్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో సినీ ప్రముఖుల యొక్క సమస్యలు ఏ రకంగా తీరుస్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెల రోజులు సభ జరపాలని బీజేపీ నేత ఏరేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. డుమ్మా కట్టిన ఎమ్మెల్యేలకు రామచంద్రరావు ఫోన్ చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు. కోల్కతా శంషాబాద్ ఇండో విమానంపై లేజర్ లైట్స్ తాకిడి. ఏడాదిలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 30 బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆదివారం కొచ్చి, జడ్డా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానాలకు ఆర్డిఎక్స్ పెట్టినట్లుగా గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ భద్రతా బలగాలు అప్రమత్తమై బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంవత్సరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలకు 30 పైగా బెదిరింపులు వచ్చాయని ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ధారించారు. అగంతకులు ఎవరు, ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఆరా తీస్తున్నారు. కోల్కతా శంషాబాద్ ఇండిగో విమానానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొద్ది దూరంలో లేజర్ లైట్లు తాకాయి. దీంతో ఇండిగో పైలట్ ఏటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లేజర్ లైట్ల తాకిడి ఎక్కువ కావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్షేమంగా ల్యాండ్ అయితే అయ్యింది. మనకి తెలుసు మరి విమానం ఈ రోజుల్లో విమానాశ్రయాలకి బాంబు బెదిరింపు రావడాలు అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. ఇది బెదిరింపులు అని మనం లైట్ తీసుకున్న టైంలో ఎప్పుడైనా కూడా జరగరాని ఘోరాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటికీ తావివ్వకుండా భద్రతని మరింత కట్టుదట్టం చేయాలి. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే వాటి మీద కూడా ఆరా తీయాలి. రానున్న రోజుల్లో మరి భద్రత మరింత పటిష్టంగా